వీడియో వచ్చేసరికి అయితే ఒప్పో వాళ్ళ A6X 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్, యూనిక్నెస్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే నా ఒపీనియన్‌లో డీసెంట్ 6300 ప్రాసెసర్, 6000 మిల్లీ బ్యాటరీతో పాటు నాకైతే బాగా అనిపించింది. ఒకసారి హైలైట్ అయితే చూడండి. ఒప్పో వాళ్ళది ఒప్పో A6X 5G స్మార్ట్ ఫోన్‌లో హైలైట్ అయితే మీరు చూసిర్రుగా 45 చార్జర్, 6000 మిల్లీ బ్యాటరీ. ఇదే మెయిన్ హైలైట్ లాగా కనిపించింది. సో అదే చూస్తుంటే ఇది కూడా అదే హైలైట్ ఉంది. 6.5 మిల్లీ బ్యాటరీ, 120 రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ 1600 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా క్లీన్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో బాగుంది అన్న. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ ఒప్పో వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ ఏది ఉందో 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ అయితే 19,000 ఉంది. అండ్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ అయితే 21,000 ఉందన్నమాట. ప్లమ్ పర్పుల్ కలర్ అండ్ ఆర్ గోల్డ్ కలర్ ఆప్షన్స్‌లో కూడా అవైలబుల్ ఉంది. ఈ వెబ్‌సైట్ కాకుండా వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయా పర్చేజ్ చేసుకోవడం కంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లోకి అయితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రికార్డింగ్ చేసే టైంకి అయితే మాత్రం ఇక్కడ ఆఫర్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. కార్డ్ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి. 1000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది కార్డ్ ఆఫర్స్ మీద. అదే ఈఎంఐ ఆప్షన్ చూసుకుంటే 3 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. నెలకు 6,000 కట్టుకుంటే ఇట్లా ఈఎంఐ ఆప్షన్స్‌తో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా ఒపీనియన్‌లో ఇక్కడ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే మాత్రమే స్లైట్‌గా నాకు ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. స్మార్ట్ ఫోన్ కంపేర్ చేసుకుంటే ప్రైస్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైస్ ఇంక్రీజ్ కావడము అండ్ ఆల్సో ప్రాసెసర్ ఏదైతే ఉందో మనకి 15, 16,000 లోపల రావాల్సిన ప్రాసెసర్ మీకు 15,000 నుంచి 20,000 మధ్యలో వస్తుంది. సో ఈ ప్రైస్ కంటే మనకి 7300 లేకపోతే 7400 ప్రాసెసర్ వచ్చింటే బాగుండేది. సో అదొకటి ప్రాసెసర్ కూడా మైనస్ అనిపించింది. అది 2, 3 మైనస్ వల్ల ఇది కొంచెం అవాయిడ్ చేస్తే బాగుండని అనిపించింది. సో బై ఫస్ట్ ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం సో ప్రైస్ అయితే నాకు ఓకే డీసెంట్‌గానే అనిపించింది. కానీ కొంచెం తగ్గాలి అండ్ ఆల్సో ఆఫర్స్ అప్లై చేసి తీసుకోమనేసి అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఇన్ఫర్మేషన్ యూస్‌ఫుల్ అయిందంటే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు షేర్ చేయండి. వాళ్ళు కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది. కమింగ్ టు స్పెసిఫికేషన్స్‌కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 212 గ్రామ్స్ వెయిట్‌తో పాటు కూడా వస్తుంది. LPDDR4 ఎక్స్ట్రా UFS 2.2 స్టోరేజ్ అండ్ ఇక్కడ హెచ్‌డీ రెజల్యూషన్ వస్తుంది. 1570 ఇంటూ 720 రెజల్యూషన్‌తో పాటు వస్తుంది. హెచ్‌డీ డిస్ప్లే అనమాట బై. ఇక్కడ 120 హెర్ట్జ్ దాకా రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. నాకు బాగా అనిపించింది బై. అండ్ వైడ్ యాంగిల్ చూసుకుంటే మాత్రం 50 మెగాపిక్సెల్ ఉంది. అండ్ 2 మెగాపిక్సెల్ ఉన్న కెమెరా వస్తుంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. కెమెరా అక్కడ డిసప్పాయింట్మెంట్ అనమాట. అండ్ ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మాత్రమే ఇది 60 ఎఫ్‌పిఎస్ ఏదైతుందో కంపల్సరీ 6 జీబీ ర్యామ్ వేరియంట్ 4 జీబీ ర్యామ్ వేరియంట్‌కి 60 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ చేయడానికి రాదు. ఇది ఇంకొక మైనస్ అనుకోవచ్చు. అండ్ 1080p 30 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్ కెమెరా అది ఫ్రంట్ కెమెరా నుంచి రియర్ కెమెరా ఒక మైనస్. మంచి ప్రాసెసర్ వస్తుంది. Ryzen 6900 ప్రాసెసర్. ఇది 10,000 లోపల రావాల్సిన ప్రాసెసర్ ఇది. ఆక్టా కోర్‌తో పాటు కూడా వస్తుంది. చార్జర్ 45 చార్జర్ బాగా అనిపించింది. 6.5 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ అవుతుంది. బేసిక్ అండ్ యావరేజ్ యూజర్‌కి ఈజీగా 2 డేస్ వచ్చే అవకాశం ఉంది. హెవీ యూజర్‌కి అయితే మాత్రం 1 ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ కెమెరా నుంచి అండ్ ప్రాక్సిమిటీ సెన్సార్, అబ్లెట్ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తుంది. చెప్పినట్టు మాక్సిమం 5x సంబంధించిన బ్యాండ్విడ్త్ అన్నీ ఉన్నాయి. సార్ వాల్యూ కూడా చూసుకోవచ్చు. హెడ్‌కి 1.138 వెయిట్ అవుతాయి. అండ్ బాడీ చూసుకుంటే సార్ వాల్యూ 0.893 ఉన్నట్టు ఉంది. ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రం వైఫై 5 వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై డైరెక్ట్, వైఫై టెథరింగ్ సపోర్ట్‌తో పాటు వస్తుంది. బ్లూటూత్ 5.4 ఎల్ఈఏసీ హ్యాప్టెక్స్ హెచ్‌డీతో పాటు వస్తుంది. టైప్ సి ఇంటర్ఫేస్ అన్నమాట. ఇది 3.5 జాక్‌తో పాటు కూడా ప్రొవైడ్ చేసిరన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కలర్స్ 15.0తో పాటు కూడా వస్తుంది. లొకేషన్ చూస్తే జీపీఎస్, గ్లోనస్ బ్యాటరీస్ ఫ్యూజెస్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ మన సిమ్, వైఫై మిగతా వాటిని చూసుకొని దాని నుంచి ఇంకో ఏ జీపీఎస్ పనిచేస్తుంది. బాక్స్‌లో స్మార్ట్ ఫోన్ చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, ఇమిడియేట్ పెన్, ప్రొడక్షన్ కేస్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. సో ఓవరాల్‌గా స్మార్ట్ ఫోన్ బాగుంది భయ్. యాహ్! ఫీచర్స్ పరంగా అంతా కూడా బాగుంది. ఏందంటే ఓన్లీ డ్రాబ్యాక్ ఏందంటే మాత్రం ఫస్ట్ ప్రైసే పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది నాకు. సెకండ్‌ది ఏందంటే మాత్రమే బేస్ వేరియంట్‌కి ఏదైతే ఉందో 60 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ చేయడానికి రాదు. 30 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. సో ఇది నాకు పెద్ద మైనస్ అయితే అనిపించింది అన్నమాట స్మార్ట్ ఫోన్‌లో. మోస్ట్‌లీ నేనైతే మాత్రమే ఒకవేళ ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి అంటే మాత్రం నేనైతే ఒకటే సలహా ఇస్తాను మీకు. 15,000 గాని, 16,000 గాని ప్రైస్ వస్తే ఆ ప్రైస్ కోసం అనేది తీసుకోండి. లేదంటే మాత్రమే స్కిప్ చేయమనేసి ఒక సలహా అయితే ఇస్తాను. సో ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. మీరేమనుకోండి? మీ ఒపీనియన్, డౌట్, క్వెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా యువత చూసినప్పుడు వాళ్ళందరూ థాంక్స్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.